ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కనుదృష్టి మన మీద, మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆమెన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయను. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇలా ప్రతి ఉదయం కూడా బైబిల్ గ్రంథంలోని ఒక వాక్యాన్ని దేవుడు మనకు చూపించి ఆ వాక్యరీతిగా మాట్లాడుతున్న మాటలను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నారు యోబు గ్రంథం ద్వారా. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయను. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింపచేస్తారు. నీతిని విడవకుండా నీవు గట్టిగా పట్టుకోవాలని యోబు గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి నీతికి తగినట్లుగా వారి నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింపచేస్తారు. మనకు అవకాశం ఉందని, సమయం వచ్చిందని మనం నీతిని విడిచిపెట్టి జీవించకూడదు. ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా మనము కలిగి ఉన్న నీతిని బట్టి ఆ దేవుని యొక్క నీతిని ఆధారంగా చేసుకుని మనము జీవించేవారుగా ఉండాలి. నీతిని వస్త్రంగా మనము ధరించుకునేవారుగా ఉండాలి. నీతి గలవారు స్థిరపరచబడతారు. నీతిమంతులు కదలకుండా సియోను కొండ వలె ఉంటారు. హల్లెలూయా. వారు స్థిరపరచబడతారు. వారు స్థిరముగా దేవునిలో ముందుకు సాగుతారు. వారి నిర్ణయాలు స్థిరంగా తీసుకుంటారు. జ్ఞానం కలిగి వారు ప్రవర్తిస్తారు. ఏది మంచి మార్గమో ఆ మంచి మార్గంలోనే వారు నడుచుకునే వారుగా ఉంటారు. అందుకే నీతిమంతులు తప్పకుండా ఆశీర్వదించబడతారు. నీతిమంతుల బిడ్డలు ఎప్పుడు కూడా భిక్షమెత్తుట నేను చూడలేదని కీర్తనాకారుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. నీతిమంతుల సంతాన పక్షంగా నేను వాద్యం ఆడతానని దేవుడు సెలవిస్తున్నారు. మనం నీతిని కలిగి ఉంటే తప్పకుండా మన నివాస స్థలం అనేది దేవుడు వర్ధిల్లింప చేస్తారు. నీ గురించి కాకపోయినా నీ బిడ్డల గురించైనా నువ్వు నీతిని కలిగి జీవించాలి. యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అవకాశం వచ్చిందని మనం పవిత్రతను విడిచిపెట్టే వారుగా ఉండకూడదు. యథార్థతను విడిచిపెట్టే వారుగా ఉండకూడదు. యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానను అంటున్నారు. యథార్థవంతులకైనా ప్రతి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన ప్రవర్తన బట్టే, మన భక్తి జీవితం బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. యథార్థవంతులకు ఆయన తప్పకుండా మేలు చేస్తారు. నీతిమంతులకు ఎప్పుడు ఆయన తోడుగా ఉంటారు. వారి నివాస స్థలాన్ని ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వదిస్తారు. దేవుడు వారి మీద శ్రద్ధ నిలుపుతారు. నీతి గల వారు స్థిరపరచబడతారు. దేవుడు నీతి క్రియలు జరిగించే వారికి న్యాయం తీరుస్తారు. అన్యాయంగా ఎవరైతే ఉంటారో వారి పట్ల న్యాయం జరుగుతుందో జరగదో తెలియదు, కానీ నీతిమంతులకు నీతి క్రియలు జరిగించే వారికి దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తారు. నీతి జనములు ఘనతకెక్కుట కారణము. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఘనతను పొందుకుంటారు. ఘనతను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నారు. నీతి వల్ల వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. వారు బిడ్డలు ఆశీర్వదించబడతారు. వారు ఘనత అవ్వడానికి ఆ నీతి కారణమవుతుంది. నీతి మార్గమందు జీవమున్నది. హల్లెలూయా. నీతి మార్గమందు జీవముంది. యోసేపు గారికి పాపం చేయవలసిన అవకాశం వచ్చినప్పుడు, పాపం చేయమని ప్రేరేపించినప్పుడు, సందర్భాలు మరి సమయము ప్రేరేపించినప్పుడు కూడా యోసేపు గారు నీతిని కలిగి జీవించారు. వారు జీవ మార్గాన్ని పొందుకున్నారు. వారి యథార్థతను బట్టి దేవుడు ఎప్పుడు కూడా యోసేపు గారికి తోడుగా ఉండి వెళ్ళుచున్న ప్రతి చోట దేవుడు వర్ధిల్లింప చేస్తూ ఉన్నారు. నీతిని అనుసరించి వారిని దేవుడు ప్రేమిస్తారు. హల్లెలూయా. నీతితో కూడినది కొంచెమైనను కూడా అది శ్రేష్టమైనది. మన నీతికి ఆధారము దేవుడే. మనం దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తే, నీతిగా జీవిస్తే మనకు కలిగి ఉన్నది కొంచెమైనా కూడా అది శ్రేష్టంగానే ఉంటుంది. దేవుడు దానిని సమృద్ధిగానే ఆశీర్వదిస్తారు. మనకు అవకాశం ఉన్నదని, అవకాశం వచ్చినదని నీతిని విడిచిపెట్టి జీవిస్తే తప్పకుండా దానికి తగిన ప్రతిఫలం అనేది మనం పొందుతాము. మనం ఏది ఎత్తితే అదే కోస్తాము. సంతోషం అనే పంట కోయాలంటే కన్నీటితో నువ్వు దేవుణ్ణి అడగాలి, విత్తాలి. కన్నీటితో విత్తువాడు ఆనందము, సంతోషం అనే పంట కోస్తాడు. నీతిని కలిగి నీవు జీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. నీ బిడ్డల పక్షంగా దేవుడు వాద్యం ఆడతారు.
కాబట్టి మనం నీతిని అనుసరించి జీవిద్దాము. ఈ ఉదయకాలం దేవుడు మరలా చెప్తున్నాడు, మన నీతికి ఆధారము మన దేవుడే. ఆయనను కలిగి ఉన్న మనము నీతిని అనుసరిస్తూ మనము జీవిద్దాం. తప్పకుండా మన ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీదైన బట్టి, మీ కృపను బట్టి, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇలా ప్రతి ఉదయం కూడా నేను బైబిల్ గ్రంథంలో నుండి నైనా మాతో ఇలా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ నీతిని అనుసరించి జీవించినట్లు ప్రతి ఒక్కరికినైనా తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. ఏదినైనా అనుకూలమైనదో, ఏది ఉత్తమమైనదో తెలుసుకుని వారు జీవించినట్లు సహాయం చేయండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని ప్రతి ఒక్కరిని బలపరచండి. ఆపుదల ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మీరు ఎక్కల చాటున ఆరోగ్యం కలగజేస్తున్నారు ప్రభు. స్వస్థతను అనుగ్రహించే దేవా మీకు వందనాలు. ప్రతి బలహీనలను నన్ను విడిపించండి అయ్యా. అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రభు. రకరకాలైన తండ్రి సమస్యల తండ్రి, రోజుకో సమస్య. వాటన్నిటి నుంచి విడిపించి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మానసికంగా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో సమాధానము, నెమ్మది లేని బిడ్డలనైనా విడిపించండి అయ్యా. సమాధానంతోనైనా వారిని దేవాస్తోత్రం తృప్తిపరచండి. మీకు వందనాలు. చదువుతున్న వారికి తోడుగా ఉండండి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి నేను ఒక్కసారినైనా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరునైనా మీ యందునైనా శ్రద్ధ నిలిపి జీవించినట్లు మీరు సహాయం చేయండి. యథార్థత కలిగి, పవిత్రత కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానం వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. గర్భం అనుగ్రహించిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి తండ్రి. బాలింతలను చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నేను స్థిరంగా మీ మీద ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. యవన దంపతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మధ్య సమాధానాన్ని అనుగ్రహించండి. తగిన కాలమందు వివాహాలు జరిగించండి అయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాల విషయంలో కార్యాలు జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నేను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీకు వందనాలు. నీ రాకపోకలేంది యెహోవా నేను కాపాడని వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నైనా బిడ్డలు ఏ అవసరతతోనైనా మీ దగ్గర మొరపెడుతున్నారో, నైనా మీ దగ్గర గోజాడుతున్నారో, కన్నీటు విత్తుతున్నారో నైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బంధకాల నుంచి విడిపించండి అయ్యా. సమాధానాన్ని అనుగ్రహించండి. జ్ఞానంతో నింపండి. నడవలసిన మార్గాలను నేను బోధించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప మీరే అనుగ్రహిస్తారని ఈ ఉదయకాలం మీకు వేస్తున్న ప్రతి బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, రైతులను జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి మీకు స్తోత్రాలు. విదేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. విదేశీ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రంలోనైనా తండ్రి. మీకు వందనాలు. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. అప్పులతో బాధపడుతున్న వారిని నేను విడిపించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి ప్రతి ఒక్కరూ మీ వైపు తిరిగినట్లు నిజమైన దేవుడు మీరే అని గ్రహించి మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.